ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే వారాహి అమ్మవారి వాగ్దానం. అమ్మవారి వాగ్దానంగా వారాహి అమ్మ మనతో ఏం చెప్తున్నారు అంటే, బిడ్డ, నీకు 24 గంటల్లో ఒక అద్భుతమైనటువంటి 2 మంచి శుభవార్తలు నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను. ఇది 100కి 100% తప్పకుండా జరుగుతుందమ్మా. ఈ వారాహి అమ్మ మాట చూడగానే వినిబిడ్డా, ఈ వారాహి అమ్మ వాగ్దానాన్ని ఎట్టు పరిస్థితుల్లో కూడా వదులుకోకమ్మా అని చెప్పి వారాహి అమ్మ మన కోసం తెచ్చిన వాగ్దానాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి జ్యోతిష్యంలో గొప్ప అనుభవం కలిగినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. కాంటాక్ట్ నెంబర్ 7075662225. భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా రోజుల్లో పరిష్కారం చేయబడును. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి. కోయ గురూజీ గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి, కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, నీ ప్రయత్నాలు ఆపడానికి నీ చుట్టూ ఎన్నో సూక్షలు అనేది తిరుగుతూ ఉన్నారు. ఎన్నో కుట్రలు అనేటివి జరుగుతూ ఉన్నాయి. ఆ విషయం నీకు తెలియకపోయినా ఈ వారాహి అమ్మకు తెలుసమ్మా. కాబట్టి ఇది తెలుసుకున్న నీ తల్లి నిన్ను హెచ్చరించి నీకు తెలియజేసి కొన్ని విషయాలు చెప్పడానికే వచ్చాను. నీకు సూక్ష్మం చేసే వాళ్ళని ధిక్కరించి వాళ్లకు వ్యతిరేకంగా చేసే బాధ్యత నాది. కానీ నీకు ఎలాంటి చెడు అనేది జరగనీయకుండా నేను చూస్తాను కదా. రేపొక మంచి శుభవార్త నువ్వు వినబోతున్నావు. ఇక రాబోయేటువంటి శుక్రవారం రోజున నీకు అద్భుతమైనటువంటి శుభవార్త తప్పకుండా వింటావు. నిన్ను లెక్కలో కూడా తీసుకొని వాళ్ళ గురించి నువ్వు భయపడకుండా వాళ్ళ ముందు మంచిగా బ్రతకాలని కష్టపడు. అంతేకాకుండా అందుకైనటువంటి ప్రయత్నాలు కూడా చేయాలి. నీకు నీ వారాహి అమ్మ నేను తోడుగా ఉన్నాను కదా. నువ్వు చేసే దారిలో మంచి ఎదుగుదల నీకు చూపుతాను. నీకు చెడు చేయాలి అనుకునేవారు ఒకరోజు తప్పకుండా కింద పడిపోతారు. వాళ్ళు తగిన బుద్ధి అనేది వస్తుంది వాళ్ళకి. నువ్వు దేని గురించి ఆలోచించొద్దు. నీకు మాత్రం మంచి జరిగేలా నేను చేస్తాను కదా. జీవితంలో నిన్ను నిందించేవారు, నిన్ను హేళన చేసేవారు నీకు ఎలాంటి దారి చూపరమ్మా. ఎందుకంటే వాళ్ళకి తప్పులు చేయటం, నీలో తప్పులు వెతకటం, నీలో కొరతలను ఎత్తి చూపటం మాత్రమే తెలుసు. ఎవ్వరికీ కూడా సాయం చేయటం, మంచి చేయటం అస్సలు తెలియదమ్మా. నీకు జీవితం నువ్వే జీవించాలి. నీ ఆనందాలు నువ్వే సంపాదించుకోవాలి. అందుకైనటువంటి కృషి నువ్వే చేయాలి. అది ఎలాంటి జీవితమైనా సరే నువ్వే జీవించాలి బిడ్డ. అందులోనూ లోటుపాట్లు, కష్ట నష్టాలు, సుఖదుఖాలు అన్నీ కూడా నువ్వే చూసుకోవాలి. కొరతలు చెప్పేవారిని వదిలేసి నీ వారాహి అమ్మ చూపే దారి వెంట నువ్వు నిలువు. నీకు తోడుగా ఉండి ఎలా ఉండాలి అనే చెప్పే బాధ్యత ఈ తల్లిది. నీ జీవితానికి కావలసినటువంటి మంచి దారి నేను చూపుతాను. నన్ను మొక్కే నా భక్తుల రాతను నేనే తిరగరాస్తాను కదా. నీ తలరాతని తిరగరాసి నీ జీవితానికి ఒక మంచి సంతోషం బృందావనంలా చేస్తాను తల్లి. నీ జీవితాన్ని నువ్వు ఎదురు చూసేలా నీ కోరికలన్నీ కూడా తప్పక నెరవేరుతాయి. నీ యొక్క కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని నీ ఆశ, అలాగే నీ ఇంట్లో మీ అమ్మ ఆరోగ్యంగా ఉండాలి అని నువ్వు ఆశిస్తున్నావు కదా. ఆ కోరిక తప్పకుండా తీరుతుంది. అలాగే నా బిడ్డలకు మంచి జీవితం ఏర్పడాలి అని ఆశిస్తున్నాను. అందులో ఎలాంటి తప్పు లేదమ్మా. నువ్వు మంచి హృదయంతో ఉంటావు కాబట్టి నీ బిడ్డలు మంచిగానే ఉంటారు. నీ ప్రార్థనలన్నీ, నీ మొక్కులన్నీ నీ వారాహి అమ్మ తప్పకుండా నెరవేరుస్తాను. ఇక నీ బిడ్డలకి ఉద్యోగం, అలాగే నీ సొంత ఇంటి కళ, నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తీరాలి అనే ఒక కోరికలన్నీ కూడా, నీకున్న సమస్యలన్నింటికీ పరిష్కారాలు కూడా వస్తాయి.
నీకున్న మనసులోని కష్టమంతా కూడా తొలగిపోయి ఆనందంగా ఉండేలా నీ ఆశను నేను తీరుస్తాను తల్లి. నా బిడ్డలు కానీ నా భక్తులు కానీ అందరూ అడిగినవన్నీ కూడా ఈ పంచమి లోపల అందేలా ఆశీర్వాదం ఇస్తున్నాను. మనసు నిండుగా కోరికలు నెరవేరే కాలం వచ్చేసింది బిడ్డ. ఇది దానికోసమే. దేనికోసం? నువ్వు కూడా ఈ అమ్మ వరాన్ని నువ్వు వదులుకోవద్దు. నీ జీవితంలో నువ్వు నీకు చెడు చేయాలనుకునేవారు, నిన్ను నెట్టేసి ముంచేసేయాలి అనుకునేవారు ఎంతోమంది ఉంటారు. కానీ నీ దృష్టి వారి మీద పెట్టకుండా నీ జీవితం మీద పెట్టి నువ్వు ఎలా ఎదగాలి అని మాత్రమే ఆలోచించు. నువ్వు ఎలా ఆలోచిస్తావో నీ జీవితం అలాగే ఉంటుంది అని గుర్తుంచుకో. నువ్వు తెలుసుకున్న దానికంటే ఇతరులు వాళ్ళే ఎక్కువ పనులు నీకు తెలియజేస్తూ ఉంటారు. అవి మంచివైనా చెడువైనా నువ్వు తీసుకోగలిగితే మంచిని మాత్రమే తీసుకోవాలి తల్లి. చెడ్డ విషయాలను అక్కడే వదిలేసి ఇక నువ్వు కొంచెం మారాలి బిడ్డ. అది ఏంటో తెలుసా? ఒక విషయాన్ని ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. నీ చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా వాళ్ళని చూసే కదా నువ్వు తెలుసుకుంటావు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటి నుంచి నిన్ను బయట పడేస్తూ నీ ధైర్యం మాత్రం నువ్వు పెంచుకోవాలి. దేనిని చూసి కూడా నువ్వు భయపడొద్దు. ఈ వారాహి అమ్మ చేతిని గట్టిగా పట్టుకో. నువ్వు కోరింది నీకు జరిగేలా చేస్తాను. మంచి వార్తల్ని నీకు అందిస్తాను. నువ్వు ఈ వారాహి అమ్మ బిడ్డవి తల్లి. తల్లి అని పిలవగానే, అమ్మ అని పిలవగానే మరిమర్చిపోయి నీ అభిమానానికి ఆనందపడ్డాను. నువ్వు ఈ తల్లి మీద పెట్టుకున్న భక్తి నాకు అత్యంత సంతోషాన్ని కలిగించింది. కాబట్టి ఆ నమ్మకంతోనే ఉండు. తప్పకుండా నీకు ఆయుష్ పూర్తిగా అలాగే నీకు సుఖశాంతులు మనసు నిండుగా అందిస్తాను. జరిగేదంతా కూడా నవ్వుతూ చూస్తూ ఉండు. నీకంతా మంచే జరుగుతుంది బిడ్డ. ఈ వారాహి అమ్మ నీకైనది తప్పకుండా ఇస్తానని నీకు తెలుసు కదా. కాబట్టి నువ్వు మొహం నల్లగా పెట్టుకోవటమో, దిగులుగా ఉండటమో, భోజనం చేయకుండా ఉండటమో ఇలాంటివి చేసి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. నన్ను తలుచుకొని ఆనందంగా ఉండు. నీకు నచ్చిన ఆనందాన్ని నీకు అందిస్తాను. కాబట్టి సమయాన్ని వినియోగించుకో. ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకో. నీ తెలివిని ఈరోజు విజయవంతంగా మార్చుకో. అది నీ చేతుల్లోనే ఉంటుంది. ఎంత తెలివిగా నువ్వు ఉన్నా సరే, ఎంత కష్టపడినా సరే గెలవకపోవటం ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది. మనసులో అనుకున్న విషయము నీకు జరగకుండా ఉంటే నీ జీవితంలో గెలిపే రాదు అన్న ఒక నిర్ణయానికి రావద్దు తల్లి. తప్పకుండా ఓటమి తర్వాత గెలిపే వస్తుందని గుర్తుంచుకో. గెలుపు లాంటివి రానప్పుడు ఏం చెయ్యాలి అనేది ఒక్కసారి ఆలోచించు. ఏంటో తెలుసా? నువ్వు గంభీరంగా, నిర్భయంగా, ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు పోతే మళ్ళీ నేను సంపాదించుకోగలిగినటువంటి ఒక ధైర్యాన్ని నువ్వు మనసు నిండుగా నింపుకోవాలి. నీకు ఎలాంటి కష్టం వచ్చినా సరే నువ్వే ఎదుర్కొనే ఒక పక్వాన్ని నువ్వు పొందాలి. నా శక్తిని నీకు అందిస్తాను. ఈ వారాహి అమ్మ శక్తిని నీలో నింపేస్తాను తల్లి. వీటన్నింటికి ఒకటి ఓపిక అనే మందుని నీకు అందిస్తున్నాను. ఓపికగా ఉండు. ప్రతిదానికి ఓపికగా ఉండు. అంతా కూడా మంచే జరుగుతుంది. నీ వారాహి అమ్మ నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు ఎలాంటి భయమూ లేదమ్మా. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి అమ్మ.